హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ సౌమ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఏ ఏజ్లో కన్సీవ్ అయితే బెటర్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి చాలా డౌట్ అనమాట. సో ఏ ఏజ్లో కన్సీవ్ అయితే బెటర్? లేట్ 20స్లో కానీ ఎర్లీ 30స్లో కానీ, అంటే బిఫోర్ 35 ఆర్ ఆఫ్టర్ 25 కన్సీవ్ అయితే బెటర్. ఎందుకంటే ఈ టైంలో ఎగ్స్ అనేవి బాగుంటాయి అండ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఆ టైంలో కన్సీవ్ అయితే మంచిది. సో ఎందుకు అని అంటే ఎగ్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది, ఎగ్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇన్ కేస్ మీరు పెళ్ళి ముందుగానే చేసుకుని, అంటే బిఫోర్ 30 పెళ్ళి చేసుకుని ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎగ్స్ ఇచ్చి అండ్ మీ హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని ఎంబ్రియోస్ని ఫామ్ చేసి వాటిని ఫ్రీజ్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఇన్ కేస్ మనం మ్యారేజే కనుక డ్యూ టు వేరియస్ అదర్ రీజన్స్ మ్యారేజే పోస్ట్పోన్ చేసుకునే లెక్క అయితే ఖచ్చితంగా మీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ బిఫోర్ 35 కొంచెం నెంబర్ ఎక్కువ ఉంటుంది అండ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్యూ టు వేరియస్ అదర్ రీజన్స్ మనం పోస్ట్పోన్ చేసుకుంటే మ్యారేజ్ ఎగ్స్ అనేవి ప్రిజర్వ్ చేసుకుంటే మంచిది. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే అమ్మాయికి స్టిమ్యులేషన్ చేసి ఎగ్స్ ఆస్పిరేట్ చేసి వాడిని ఫ్రీజ్ చేసి ఉంచుతాం. ఇన్ కేస్ మ్యారేజ్ అయిపోతే కనుక ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఎగ్ ఫ్రీజింగ్ కంటే ఎంబ్రియో ఫ్రీజింగ్లోనే సర్వైవల్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎగ్ ఫ్రీజింగ్లో ఏంటంటే యూజువల్గా 50% సర్వైవల్ రేట్ ఉంటుంది మనం థా చేసినప్పుడు. అదే ఎంబ్రియోస్ అయితే కనుక 80% సర్వైవల్ రేట్ ఉంటుంది. కాబట్టి ఎంబ్రియో ఫ్రీజింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎగ్ ఫ్రీజింగ్. బట్ ఎంబ్రియోస్ మనం ఎప్పుడు ఫ్రీజ్ చేసుకోగలమంటే మ్యారేజ్ అయితే. సో ఒకవేళ ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్ లేకపోతే బెటర్ టు గో ఫర్ ఎగ్ ప్రిజర్వేషన్. ఎందుకంటే 35 తర్వాత ఫాస్ట్గా ఎగ్స్ డిప్లీట్ అయిపోతాయి కాబట్టి ఎగ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ.